చెప్పినా కదా స్కాన్ మోడ్ వాళ్ళని చేయమని. ఇదేమన్నా బండికి తిరుగుతుంది. కట్టప్ప గోవాలో ఎంజాయ్ చేయబట్టే మనమేమో ఇక్కడ రోడ్ పంటూ తిరుగుతున్నాం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పోతున్నాము, పెట్రోల్ అయిపోతే ఏం చేయాలి ఇప్పుడు? ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. పెట్రోల్ అయిపోయిందన్నా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేనపోతే మాత్రం 2 లీటర్ పెట్రోల్ తనో చంపేస్తుంది. అదిరిందయ్యా చంద్రం. పెట్రోల్ అయిపోయింది మొత్తం. ఇదేం కష్టాలు వచ్చా? ఎవడైనా చూస్తే రోడ్ పైన ఇజ్జత్ ఖరాబ్ ఉన్నది మొత్తం. నడు, నీకు కావాల్సిందే ఇది. మంచిగా గేమ్ ఆడుతున్నానికి తీసుకొచ్చినావు. ఎప్పుడు గేమ్ ఆడతావా అని పోయి బయటికి తీసుకుందామంటే డబ్బు డబల్ ఇంకోసారి పెట్రోల్ పంప్. కానీ కాలం ఎవరి కోసం ఆగది. పద, ఆగదు మధ్యలో. లాస్ట్ టైం ఎప్పుడో పోపించినట్లు గుర్తుంది కదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే అన్ని రోజులైంది మరి పోపించి. అన్నాడు అలా అలా పడగలవు. వస్తున్నాయన్నా, నీ దగ్గర వస్తున్నాయి. వస్తాయి మరి, అందుకే పెద్దలు చెప్పారు. అదేదో క్లాస్కి వచ్చేటప్పుడు చూస్తే అయిపోతుండే కదా. ఇట్లా ఉన్నంత ఉంటుందని. ఇప్పుడు ఈయన ఎట్లా ఫీల్ అవుతాడో, ఎంత పంపించుకోరు అనుకుంటాడో నా ఆలోచన చూస్తే. ఎక్కువలేదు వింటారు కదా మీరు. సెట్ పెద్ద సెట్ థ్యాంక్ ఫుల్. అన్న ఏమన్నా 50 రూపాయలు అన్న క్యాషా అన్న? నువ్వు ఏదంటే క్యాష్ నాతలు లేవా? అరే నీతో ఉన్నాయి అనుకుంటున్నా కదా అన్న. అది ఎందుకు మజా చేస్తావు? ఇది కాదన్నా, ఏ కదా ఎప్పుడు నేనే చేస్తున్నా కదా. ఏ అదే తీగా క్యాష్ మోడ్ ఏదంటే ఏంటి బాబా అన్న, ఇంకోసారి క్యాష్ మోడ్ ఏదంటే చెప్తాడు ఏందా అనేది. నో క్యాష్ ఆన్లైన్ ఆన్లైన్ అంట చేస్తా. పేమెంట్ చేయమంటే నా ఫోన్ తీసుకొని నా ఫోన్తోనే క్యాష్ చేసి మళ్ళా ఏందన్నా ఇది. నువ్వు చేయమని చెప్పినావు, చేసిన ముందే చెప్పాలి కదా. అంటే నా ఫోన్ నుంచి స్కాన్ చేయమన్నా? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. స్కాన్ చేయను, స్కాన్ చేసిన అట్లుంటుంది మనతోనే. క్లారిటీ ఇంపార్టెంట్, క్లారిటీ ఇంపార్టెంట్. ఏం క్లారిటీ ఏమో. అరే ఇప్పుడు నువ్వేం చెప్పినావు?
చెప్పినా కదా స్కాన్ కూడా వాళ్ళని చేయమని. ఏం చెప్పినావు? ఆన్లైన్ చేయమని చెప్పినా కదా. మీరేం చేసినా? చేసినాం ఆన్లైన్. అయిపోయి కనిపిస్తలేదన్న నీ ముఖం. చూద్దామా ఏం కష్టాలు వచ్చినాయా? చాయ్ తాగడం పోదామంటే మరి ఎంత కష్టాలా? మరి సుకూన్గా చాయ్ సుకూన్గా చాయ్ తాగదామంటే కూడా బండ్లు చూడాలి. ఏం బ్రో చూసిపోతారా నువ్వు కూడా? వస్తా ఆగిరే కార్ని కొనాలా నా కారు కొందాం. నా పెట్రోల్కి పైసలు లేవు. వేసేసాడు బాగా వేసాడు. అన్న చాయ్ తాగడానికి వచ్చినాయి మేము. మనం కంపల్సరీ అంటావా అది? మరి నాకొద్దా? నువ్వే తింటావా? ఓ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓ బాగున్నా. ఏ సీట్ అంటారు? బాగున్నాయి. అది తీగుంది. చాయ్ తాగనమంటే చాయ్ తాగంటే ఇగో స్వీట్ తినుకుంటూ వస్తున్నాం. ఏంది అది అసలు అర్థమైతలేదు నాకు. మళ్ళీ ఒకటి చిన్నపిల్లడు అయిపోయింది. ఇగో చిన్నపిల్లడు కూడా అంతా తిన్నాడు అంతగానో. అన్నా నేను ఉన్నా అన్న, మర్చిపోతూనే ఉన్నా. బెల్లం పడి అదే వేరే తీసుకో మనం. తింటారా ఫ్రెండ్స్? బాగుంది. సూపర్. లాస్ట్కి అయితే బండి దొబ్బిన తర్వాత ఫైనల్గా మొత్తం చెమటలు ఒకలాయి పెట్రోల్ ఓపించి లాస్ట్కి అయితే వచ్చేసాం చాయ్ తాగా. అది కాదు అది కాదు మీకు ఒకటి చూపిస్తాను. ఇది మౌన్ పని అయితే ఉంటుంది అన్న. అది అన్నీ చెప్పండి. ఏదైతుంది తుడుచుకున్నా మరి. ఇది మౌన్ పనితనం అట్లుంటది మనతో. కానీ చాయ్ తాగాలంటే అంత కష్టపడాలి. నీకు తెలియదు, ఊరికే ఏది రాదు అనే నిదర్శనం ఇది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో బిస్కులు తిన్నామని ఇదన్నా చక్కెర వేయడం మర్చిపోయినట్టు చూసి మాకు. మనకు అట్లా అనిపిస్తుందా? ఏ లేదు. వేపించుకొస్తాం. చక్కెర అయితే వేపించుకొచ్చిన చేసుకుంటుంది. ఇంకేముందా? ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఏం లేదు మరి. ఉన్నదానికి ఉన్నదాని లెక్కనే ఎంజాయ్ చేయాలి. కానీ అది లేదు కదా దాంట్లో కొంచెం కూడా. స్టీవ్ ఉంది కదా మొత్తం స్వాహా. కొంచెం మీదికి లేపు. అది న్యాచురల్ అన్న. ఇగో మీ మీద నమ్మకంతోనే వీడియో తీసినాం. అంటే మా మీద కాదు, మీ మీద నమ్మకంతోనే. జర సపోర్ట్ చేసి జర లైక్లు కామెంట్లు కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారనుకో చెయ్యండి ప్లీజ్. చేయండి ప్లీజ్. ఉంటా మరి.